అందరికీ వెల్కమ్ టు గీత ఫ్యామిలీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగుంటారని అనుకుంటున్నాను. సో నేను లాస్ట్ వీడియోలో మీకు 1000 స్తంభాల గుడి మొత్తం చూపించాను కదా. ఇప్పుడు మేము భద్రకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. ఇది 1000 స్తంభాల గుడి నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంది. కార్ పార్క్ చేసిన తర్వాత మేము మెయిన్ గేట్ నుంచి ఇంకా కొంచెం లోపలికి నడవాలి అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ నుంచి ఇంకా లోపలికి అలా నడుస్తూ ఉన్నాము. వెళ్తూ ఉండగానే మనకి స్టార్టింగ్లోనే షాప్స్, గిఫ్ట్ షాప్స్ అవన్నీ ఉంటాయన్నమాట. స్నాక్స్, ఇంకా టిఫిన్స్ అవన్నీ దొరుకుతాయి. పిల్లల బొమ్మలు అవన్నీ ఉంటాయి షాప్స్. అండ్ ఇలా వెళ్తున్నప్పుడు మనకి రైట్ హ్యాండ్ సైడు సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. అది మేము వెళ్ళినప్పుడు అయితే గమనించలేదు, వచ్చినప్పుడు చూసాము. మీకు అది కూడా చూపిస్తాను వీడియోలో. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ అవ్వకుండా చూడండి. సో ఫైనల్గా అయితే లోపలికి వచ్చాం కదా. ఇక్కడ చూడండి, పైన మనకి శివపార్వతులు అయితే ఉంటారు కొండపైన. ఈ కమ్మన్ ఉంది కదా, భద్రకాళి దేవస్థానం అని చెప్పి. ఇది టెంపుల్కి లోపలికి అనమాట. మనం ఇందాక వచ్చింది మెయిన్ కమ్మను, ఇది లోపల ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత బాగుంది, ఎంత పెద్దగా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. భద్రకాళి అమ్మవారి టెంపుల్ అంటే చిన్న గుడిలా ఉంటుంది, దర్శించుకొని వద్దామా అనుకున్నా. బట్ ఇంత పెద్దగా ఉంటుందని అనుకోలేదు. చూడండి, పైన కొండపైన ఇలా శివపార్వతులు చాలా బాగుండే అసలు. మనకి నేను వైజాగ్లో చూసాను ఇలాగా, బట్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు. దగ్గరగా కనిపిస్తారు. ఇంకా అలా లోపలికి వెళ్ళాలన్నమాట. సో వెళ్తూ ఉండగానే మనకి ఫస్ట్ గణపతి ఆలయం అయితే ఉంటుంది. దానికన్నా ముందు వెళ్తున్నప్పుడు మనకి ఎంట్రన్స్లో ఇక్కడ స్థల పురాణం అయితే ఉంటుంది. ఆ బోర్డు ఉంది కదా, అది స్థల పురాణమే. సో స్థల పురాణంలో మనకి మొత్తం టెంపుల్ కోసం అన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా, అంతా ఎవరు కట్టించారు ఏంటి అనేది అన్నీ అందులో ఉంటాయి. నేనైతే స్థల పురాణం అంతా చదివాను, ఆ తర్వాత లోపలికి వెళ్ళాను అనమాట. దుర్గాష్టమి రోజు బాగా భక్తులు ఎక్కువ వస్తారు. అండ్ రుద్రమ్మదేవి ఇక్కడ టెంపుల్కి అంటే దర్శనం చేసుకోకుండా ఎప్పుడు భోజనం కూడా చేసేవాళ్ళు కాదు. ఇంకోటంటే ఇక్కడ పాండవులు వనవాసంకి వెళ్ళే ముందు వనవాసం అయిపోయిన తర్వాత అజ్ఞాతవాసంకి వెళ్ళేటప్పుడు ఇక్కడే ఆయుధాలన్నీ భద్రపరిచి పూజించి అమ్మవారికి వెళ్ళారు. ఇలా చాలా కథలే ఉన్నాయి అందులో. మొత్తం అయితే నేను చదివాను. ఇది కాకతీయుల కాలంలో కట్టడానికి ఏంటి ప్రూఫ్స్ ఏంటి అది అని చెప్పి అన్నీ ఉన్నాయి అందులో. సో నేనైతే ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ స్థల పురాణం ఉంటే చదివే వెళ్తాను, పూర్తిగా తెలుసుకొని. సో అప్పుడే మనకు ఆ ఫీల్ వస్తుంది కదా. సో నార్మల్గా అయితే మనకి కాళీమాత టెంపుల్ అంటే వరంగల్ భద్రకాళి అమ్మవారి టెంపుల్ కోసం 1000 స్తంభాల గుడి కోసం మినిమం నాలెడ్జ్ అయితే ఉంటుంది. బట్ అలా స్థల పురాణం చదివినప్పుడు మనకైతే కంప్లీట్గా తెలుస్తుంది కదా, అందుకని చదివి ఇంకా వెళ్ళాము. సో చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. అమ్మవారు అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంత పెద్దగా ఉంటుంది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. విగ్రహం, అమ్మవారి విగ్రహం పెద్దగా ఉండడమే కాకుండా చాలా కళగా ఉంది. సో చాలాసేపు అయితే నేను అలా నిల్చొని చూస్తూ ఉండిపోయాను, అంత అందంగా ఉంది. సో ఇంకెందుకు లేటు, అమ్మవారిని చూసేద్దాం రండి. సో మనం ఇలా స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు మనకి ఇలా స్ట్రైట్గా గణపతి టెంపుల్ అయితే ఉంటుంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాతే టెంపుల్కి వెళ్తాం కదా. సో గణపతి టెంపుల్ కూడా చూడండి, మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5:30-6 ఆ టైం అయింది. భక్తులు అనేవాళ్ళు ఎక్కువ మంది వచ్చారనమాట. లోపలికి వెళ్తున్న కొద్దీ అనిపిస్తుంది ఇంకా పెద్దగా ఉందా, అసలు ఫస్ట్ కమాన్ నుంచి చూస్తే లోపలికి టెంపుల్ ఉంటుంది అనుకున్నాను. ఇంకా లోపల ఇంకో కమాన్ ఉండే, ఇంకా లోపలికి నడుచుకుంటూ వస్తే అప్పుడు గణపతి ఆలయం. ఇదంతా పెద్ద చెరువు, తటాకం అంటారు కదా. సో చూడండి, మీకు దర్శనం చేసుకోండి. గణపతిని కూడా చూపిస్తున్నాను. అసలు ఎంత బాగా కట్టారంటే టెంపుల్, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో అక్కడ దర్శనం అయిన తర్వాత ఇంక ఇది టెంపుల్ లోపల. బయట నేనైతే వీడియో తీయలేదు, వద్దన్నారు. బట్ అమ్మవారిని చూసాక నేను చాలాసేపు అలానే ఉండిపోయాను. ఐ హోప్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. కనిపిస్తే మాత్రం దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఆ లైన్లో అలా చూస్తూనే వీడియో తీస్తూ కూడా నేను అమ్మవారిని చూస్తూనే ఉన్నాను. అంతా బాగున్నారు అసలు అమ్మవారు. స్థల పురాణంలో చదివింది ఏంటంటే అది మొత్తం అమ్మవారి శిల్పం అంతా ఒక్క రాతి మీదనే చెక్కారు అని ఉంది. అసలు ఎంత బాగా అలా చెక్కారని అర్థం కాలేదు. అండ్ నా పాప కూడా దండం పెట్టుకుంటూ
చూపిస్తూనే ఉంది నాకు అమ్మ జేజా జేజా అని చెప్పి. తను కూడా చాలా ఎంజాయ్ చేసింది అసలు. చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత బాగున్నారో. సో ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయింది. అయిన తర్వాత మేము రిటర్న్ అయితే అయిపోయాము. రిటర్న్ అయిన తర్వాత దారిలో ఎక్కడైనా డిన్నర్ చేద్దాం అనుకున్నాం, బట్ మాకు ఎక్కడ అంత బెటర్గా అనిపించలేదు. సరే ఇంకా అలా వస్తున్న కొద్దీ ఇంకా లేట్ అవుతుంది, పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఆకలిస్తుంది అన్నారు. సో ఇంకా చూసి ఇక్కడ రోడ్డు పైన ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది మాకు, తీన్మార్ రెస్టారెంట్ అని చెప్పి. ఓకే, ఇంకా మంచిగా అంబియన్స్ అది బాగా కనిపిస్తుంది బయట నుంచి అని చెప్పి ఇంకా ఆగాము అక్కడ. ఫుడ్ ఎలా ఉంటుందా అని చెప్పి వెళ్ళాము, బట్ ఫుడ్ అయితే చాలా బాగుండే. మీరు ఎప్పుడైనా రూట్లో వెళ్ళినప్పుడు అక్కడ ట్రై చేయండి. పిల్లలైతే ఫుడ్ బాగా ఎంజాయ్ చేశారు. సో మేము డిన్నర్ చేశాక అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అక్కడ ఉన్నాము. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.